ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. ప్రార్థనా శ్లోకాలు చదువుతారా వరుసగా ఒక్కొక్కరు? నిన్న మొన్న చెప్పని వాళ్ళు. మొదటి శ్లోకం మీరు చెప్పారా ఇంతకుముందు? మొదటి శ్లోకం వచ్చా రాగం? చెప్పండి చెప్పండి. చివరిగా దీర్ఘాలతో ఆపకూడదు, సున్నా కూడా పెట్టాలి. దెన్ రెండో శ్లోకం చెప్పని వాళ్ళు వరుసగా వెంటనే. ఎవరికి రాకపోతే చెప్పండి, వెళ్ళిపోదాం ముందుకి. నెక్స్ట్ నెక్స్ట్
ఓకే, నెక్స్ట్ వన్ 8వ శ్లోకం. ఎవరో ఒకరు త్వరగా. ఓకే, నెక్స్ట్ వన్. బ్లింక్ అవుతూనే ఉంది కదా. తగ్గిందిగా. మధ్యలో ఎందుకు? ఇక్కడే నెట్ తక్కువగా వస్తుందా? ఫుల్గా ఉంది. ఇది ఆపితే ప్రార్థన అంతా ఎగిరిపోతుంది. మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి. సరే, చూద్దాం ఒక అరగంట తర్వాత చూద్దాం. ఓకే, జై గురుదేవ్. ఆయన అనుగ్రహంతో మీకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా వినిపించాలి, కనిపించాలి. 9వ శ్లోకం. సరే, అది ఎడిటింగ్ వర్క్ అట్లాగే ఉంది. ఆ ఎడిట్ చేస్తే నేను మీకు పెట్టేద్దాం అనుకుంటున్నాను. సరే, చూడండి 9వ శ్లోకం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. దేవాయ తస్మై నమః. చివరి శ్లోకం అత్యంత ముఖ్యమైనది. అయ్యా, అసలు గీతాచార్యుడు ఎవరు? అలాగే గీత నేర్చుకోవడం వలన పొందబడే లక్ష్యం ఏమిటి? రెండు అద్భుతంగా బోధించబడింది ఇక్కడ. బాగా గమనించి చూడండి. భగవంతుడే లక్ష్యం, భగవంతుడే సద్గురువు అయి ఉన్నాడు, ఇక్కడ బోధకుడు అయి ఉన్నాడు. అవునా? పదో అధ్యాయంలో వివరణ ఇచ్చాడు, 11వ అధ్యాయంలో స్వతహాగా చూపించాడు. అయ్యా, సాకారమైనటువంటి ఈ బ్రహ్మాండం అంతా నేనే, నిరాకారమైనటువంటి పరబ్రహ్మను నేనే. సగుణ నిరాకార స్వరూపాలు రెండు నేనే అని గురువుగా బోధించేటువంటి కృష్ణ భగవానుడు చెప్పడంగా చూపించేశాడు. అవునా? ఇక్కడ
గురువులా దిగివచ్చి లక్ష్యాన్ని చూపించేటువంటి కృష్ణుడు ఆధ్యాత్మిక సాధకుడికి లక్ష్యం అయినటువంటి భగవంతుడు రెండు ఒకటే ఇక్కడ. అదిగో ఆయన స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. యం ఎవరినైతే బ్రహ్మ వరుణ రుద్ర ఇంద్ర మరుత దివ్యైస్తవై స్తున్వంతి. బ్రహ్మదేవుడు, వరుణుడు, ఇంద్రుడు, రుద్రుడు, మరుత వాయువు దివ్యైస్తవై స్తున్వంతి, దివ్యమైన స్తుతులతో స్తోత్రాలతో స్తుతిస్తూ ఉన్నారు. అలాగే వేదాల చేత స అంగ పద క్రమ ఉపనిషదై, వేద అంగము, వేద పదము, వేద క్రమము మరియు ఉపనిషత్తుల చేత ఎవరిని సామగాహ గాయంతి, సామవేద పండితులు సామగానం చేత గానం చేస్తూ ఉన్నారు. ధ్యాన అవస్థిత తద్గతేన మనస యం యోగినః పశ్యంతి. ఎవరినైతే యోగులు ధ్యాన అవస్థిత ధ్యానములో స్థిరుడై తద్గతేన మనస పరమాత్మలో లయింపజేసినటువంటి స్థితి చేత పశ్యంతి దర్శిస్తూ ఉన్నారు. యస్య ఎవని యొక్క అంతం చివరిని అంతాన్ని సురగణాలు దేవతాగణాలు అసురగణాః రాక్షసగణాలు కూడా నవిదుహు తెలుసుకోలేవు. తస్మై దేవాయ నమః, అలాంటి దేవదేవుడికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఇది ఆత్మవిద్య చేత పొందబడవలసినటువంటి లక్ష్యం. ఇందులో చక్కగా చూపించారు. బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలు ఎవరిని స్తుతిస్తూ ఉన్నారు? సామగాయకులు. ఆ వేద అంగాలు, పదాలు, క్రమాలు, ఉపనిషత్తుల చేత ఎవరిని స్తుతిస్తున్నారు, ఎవరిని గానం చేస్తూ ఉన్నారు? యోగులైనటువంటి వాళ్ళ ధ్యానంలో కూర్చొని ఎవరిలో మనసును లయం చేసున్నారు? దేవతలు రాక్షసులు కూడా ఎవరిని తెలుసుకోలేకపోతూ ఉన్నారు? అలాంటి పరమాత్మను, పరబ్రహ్మను నేను ఆశ్రయించాను. ఆయనకి నేను నమస్కరిస్తున్నాను. చిన్న నమః అంటే సరిపోతుందా అండి? ముందేమంత పెద్దగా చెప్పారు, చివరికి వచ్చాడు నమః అంటే. నా మా అనే భావం నమః నుండి వ్యక్తమవుతుంది. అష్టోత్తర శతనామాలలో ప్రతి నామానికి చివర నమః అంటాం. నమమ అనే భావం, ఇది నాది కాదు, అంతా నీదే అని. ప్రతి నామానికి పేరు చెప్తూ, అయ్యా నీకు నేను సమర్పణ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నాది అయినది ఏదీ లేదు. అవునా? ప్రపంచంతో పాటు నా శరీరం కూడా నీదే, నువ్వే, నేను కూడా అయ్యున్నాను అని గుర్తించడం. దాని కొరకు ఇక్కడ పరమాత్మ స్వరూపాన్ని వీలైనంత విపులంగా ఆవిష్కరిస్తూ ఉన్నారు ఇక్కడ. అవునా? దివ్యమైన స్తోత్రాలతో. ఇప్పుడు దేవతల్ని ప్రార్థిస్తున్నాము అంటే ఏదో ఒక విధంగా స్తుతిస్తాం. అది ఒక మతం వాళ్ళు చెప్తారు, దేవుడికి స్తోత్రములు. ఏ స్తోత్రంతో చెప్తున్నారు అక్కడ? అవునా? ఇక్కడ చూస్తే గణపతి దేవుడి దగ్గర నుండి, అవునా, విష్ణువు, రుద్రుడు, ఎవరికి చూసినా స్తోత్రాలు ఉన్నాయి.
గణపతి స్తోత్రము, హనుమత్ భుజంగ స్తోత్రము, అవునా, నారాయణ స్తోత్రము, దశావతార స్తోత్రము, అవునా, శివుడికి, అమ్మవారికి, ఎవరికి చూసినా స్తోత్రాలు అనేకం. దాంట్లో వాళ్ళ చరిత్రలను పొగిడేటివి కొన్ని అయితే, వాళ్ళ యొక్క గుణగణాలను పొగిడేటివి కొన్ని అయితే, కొన్ని వాళ్ళ యొక్క నిజతత్వాన్ని గురించి వెల్లడి చేసేటువంటి ఆత్మ అద్వైత స్తోత్రాలు కూడా అనేకం ఉన్నాయి. ఏమయ్యా ఎందుకు చేస్తారయ్యా అలాగా? దేవుడి మీద భక్తి పెరగడం కోసం చేస్తూ ఉంటారులే అండి. అంతేకాదు, దేవుని మీద భక్తి పొంగి పొర్లితే ఆశువుగా వచ్చేస్తాయి. వాటిని స్తోత్రాలు అంటారు, కీర్తనలు అంటారు, భజనలు అంటారు. అన్నమయ్య ఎక్కడ నేర్చుకున్నాడు? ఆశువుగా వేల కీర్తనలు చెప్పేశాడు. త్యాగరాజు ఎక్కడ నేర్చుకున్నాడు? ఆశువుగా వచ్చేసే వాళ్ళ దగ్గర నుండి. అవునా? అట్లాగలు భూమి మీద ఎంతమంది మహానుభావులు ఎన్ని రకాల స్తోత్రాలు, కీర్తనలు, భజనలు చెప్పారు. ఎలాగ వచ్చాయి? ఆశువు వచ్చేసాయి. ఎందుకంటే సర్వవ్యాపకంగా ఉన్న భగవంతుడి యొక్క తత్వాన్ని నిరంతరం చూస్తూ ఉన్నారు కాబట్టి ఆశువుగా వచ్చేసాయి వాళ్ళ నుండి. అయ్యా అంతేకాదు, బ్రహ్మదేవుడు శివుణ్ణి స్తుతించాడు, విష్ణువుని స్తుతించాడు. విష్ణుదేవుడు శివుణ్ణి స్తుతించాడు, శివుడు విష్ణువుని స్తుతించాడు. అలాగే దేవతలు త్రిమూర్తుల్ని స్తుతించారు. మరి మానవులు అలాగే మహాభారతంలోకి వెళ్ళా, రామాయణంలోకి వెళ్ళి ఎన్ని రకాల, భాగవతంలోనూ ఎన్ని రకాల స్తుతులు మనకు దాంట్లో కనిపిస్తాయి కదా. అలాగే ఇదిగో అయ్యా, నిన్ను ఈ దేవతలందరూ కూడా దివ్యమైనటువంటి స్తోత్రాలతో స్తుతిస్తున్నారయ్యా, దివ్యమైన మంత్రాలతోనూ స్తుతిస్తున్నారయ్యా. నారాయణ స్తోత్రం, నారాయణ సూక్తం, పవమాన సూక్తం, పురుష సూక్తం, దుర్గా సూక్తం, మేధా సూక్తం, అవునా, లక్ష్మి ఉందా కూడా సూక్తం. సూక్తాలతోనూ భగవంతుడిని స్తుతిస్తూ ఉన్నారు. దివ్యమైన వైభవాన్ని గుర్తించి వేదై సా అంగ, వేదాలలోనూ ఇదిగో ఇలాగా కూడా వేదం 4 భాగాలు: సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్. సంహిత కేవలం మంత్రభాగం, అది ఒకటి చదవడం నేర్చుకోవడానికే కొన్ని నీళ్లు పడుతుందండి. ఒక వేదంలో మొదటి భాగమే. బ్రాహ్మణాలు ఈ సంహితలలో చెప్పినటువంటి మంత్రాలని ఏ విధంగా ఉపయోగించుకుంటే మానవుడు తన కోరికలను అన్నీ ఎలాగ తీర్చుకోవచ్చో, తన కష్టాలన్నింటినీ ఏ విధంగా పోగొట్టుకోవచ్చునో, పూజలు, యజ్ఞాలు, యాగాలు అన్నిటినీ బ్రాహ్మణాలలో చెప్పాడు. మూడవది ఆరణ్యకం. అరణ్యంలో కలిపి ఒంటరిగా కూర్చొని ఒకే ఒక నామాన్ని పట్టుకొని, అవునా, దాన్ని చూపిస్తారు. ఇన్ని లక్షలు చూపిస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడండి. నిష్టగా ఏకాగ్రంగా అలాగా చూపించగలిగితే, అవునా, ఆ అధిష్టాన దైవం ప్రత్యక్షమయ్యి వరాలు ఇస్తాడు కదా. అదిగో ఇంకొక విషయం కూడా, ఒకే నామం ఒకే రూపం కదా. నిర్జన ప్రదేశానికి వెళ్ళి చెప్తున్నాడు, మనసు కూడా ఏకాగ్రత కుదురుతుంది. చివరి ఉపనిషత్తులు నేరుగా చెప్పేస్తారు, ఏ దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుని అనుగ్రహం పొందడం వలన, ఆశీర్వాదాలు పొందడం వలన నువ్వు సర్వ కోరికలు తీర్చుకుంటున్నావు, అన్ని బాధలను తొలగించుకుంటున్నావు. అంతేకాదు, ఏ దేవుడు ఈ సృష్టి స్థితి లయాలకు కారకుడు అయి ఉన్నాడో ఆయన సాక్షాత్తు నువ్వే అయి ఉన్నావు అని. ఇది ఉపనిషత్తు, దాన్నే బ్రహ్మ విద్య అన్నారు. చూడు, సామగాయకులు, సామాలు అంటే సంగీత ప్రధానమైనటువంటి మంత్రాలు.
సామవేదానికి ఉపవేదమే గాంధర్వ వేదం. అందులోనే మొత్తం సంగీతం అంతా ఉంది, నాట్యం అంతా కూడా ఉంది. అవి తెలిసినటువంటి సామవేద పండితులు ఉన్నారే, వీళ్ళు ఈ విధంగా సాంగం వేద అంగం, వేదంలో భాగం, పదం, అర్థాలు తెలుసుకోవాలన్నా వేదంలో అనేక భాగాలు విభజిస్తారు. దాన్ని వేద అంగము, వేద పదము, క్రమము, జట, ఘన అని విభజించి మంత్రాలు నేర్చుకోవడం జరుగుతుంది. వీటన్నిటి ద్వారాగాను మరియు ఉపనిషత్తుల ద్వారాగా కూడా సామగాయకులు ఎవరిని కీర్తిస్తూ ఉన్నారు. అలాగే యోగులైనటువంటి వాళ్ళు ఉన్నారు, పరమాత్మ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు సంపూర్ణ వివేక వైరాగ్యాలను సంపాదించుకొని ధ్యానంలో మనసును సంపూర్ణంగా కరిగించేసి పరమాత్మ తత్వాన్ని అందుకుంటూ ఉన్నారు. అయ్యా, వాళ్ళు దీనికోసం ఇదంతా చేస్తున్నారు. ఆయనను ప్రార్థిస్తున్నాను అయ్యా. కోసం ఎరుపుగా చివరి కూడా చెప్పారు, అయ్యో ఇదిగో ఈయన రాక్షసులకు కానీ దేవతలకు కానీ పొందబడ్డండి. అదేంటి అయ్యా, రాక్షసులు సరే కానీ దేవతలకు ఎందుకు అందడు? అందడు దేవతలు కూడా. భోగ ప్రధానులు దేవతలు. ఇక్కడ పుణ్యాలు సంపాదించుకొని స్వర్గలోకానికి వెళ్ళి భోగాలు అనుభవించేసి రావాలి. లేదా అక్కడ కూడా ఉన్నవాడు, అక్కడ లోకపాలకులు వేరు, స్వర్గలోకంలో ఉన్న వాళ్ళే దేవతలు అని అంటారు. వాళ్ళకందరికి కూడా లభించదు. ఇక్కడ సంపాదించిన పుణ్యం అక్కడ అనుభవించేసి వచ్చేద్దాము అని అనుకుని వెళ్ళేవాళ్ళు. వాళ్ళు మళ్ళీ దేవుణ్ణి అందుకోవాలి అనుకుంటే మళ్ళీ ఈ లోకానికి రావాలి. సో అయితే ఇక్కడ పాపాలు చేసి ఇతరులని దెబ్బతీసి ఇక్కడ భోగాలు అనుభవించాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాక్షసులు, వాళ్ళ గుణాలే అసుర గుణాలతో నిండిపోయినాయి. వాళ్ళ దృష్టి సంపూర్ణంగా బహిర్ముఖం అయిపోయింది. వాళ్ళకి మనసు ఇక్కడే నిలబడదు. ఇంకా దైవలోకానికి వెళ్ళేది లేదు, దైవత్వాన్ని అందుకునేటువంటి అవకాశం కూడా లేదు. మరి దేవతలండి అక్కడ దాకా వెళ్ళారు, వాళ్ళు అందుకోలేరా? లేదు, వాళ్ళకు కూడా కర్మ ఫలాలు అనుభవించడానికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు కూడా తిరిగి రావాల్సిందే. వాళ్ళకు కూడా ఈయన తెలియదు. ఏమండి ఇంద్రుడు అందుకున్నాడు? ఇంద్రుడు వేరు, అక్కడున్న దేవతలు వేరు. యస్య అంతం అసురగణాః నవిదుః తస్మై దేవాయ నమః. సురాసురులకు ఎవరైతే తెలియదో వాళ్ళని ఆయన్ను నేను అనుసరిస్తూ ఉన్నాను, సమర్పణ చేసుకుంటున్నాను నన్ను. సురాసురగణ ఇంకా బాగా లోపల గుర్తించుకోగలగాలి. పాప ఫలాలను పొందేవాళ్ళు అసురులు, పుణ్యఫలాలను పొందేవాళ్ళు దేవతలు. వాళ్ళు కూడా అంతఃకరణ స్థాయిలోనే ఆగిపోతారు. అంతఃకరణ కంటే సూక్ష్మమైనది కారణ శరీరం ఉంది. కారణ శరీరంలో వాసనలను వాళ్ళు తొలగించుకోలేరు. దానికి ఇక్కడ ఏంటి అంటే సద్గుణాలను పెంచుకోవడం ద్వారాగా దుర్గుణాలను వదిలించుకోవాలి. తర్వాత సద్గుణాలను కూడా అధిగమిస్తేనే ఏకత్వ స్వరూపమైన ఆత్మ లభించబడుతుంది. లేదు అంటే సద్గుణాలు ఆశ్రయించబడి ఉన్నాయి అని అంటే ఆత్మ దాకా వెళ్ళలేరండి వీళ్ళు. అలాంటి దేవుడికి నేను నమస్కరిస్తున్నా. ఓకే, అయిపోయింది ప్రార్థన. ఏమండి ఇంకా ఎన్ని రోజులు చెప్తారండి ఈ ప్రార్థనా శ్లోకాలు? తొందరగా మా గీత బోధించండి. ఇదంతా కూడా గీతే కదా. లోపలికి వెళ్దాం. చూడండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయోత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఓకే, ప్రారంభంలో ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గీతా బోధకుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ ఉన్నాను. ఓం ప్రథమః, మొట్టమొదట ఓంకారాన్ని తలచుకొని దైవం పేరు చెప్పుకోవాలండి. ఏమండి, ఎందుకంటే నేరుగా దేవుడి పేరు చెప్పొచ్చు కదా, చెప్పచ్చు, కానీ ఇది ప్రాణం. ఓం చెప్పిన తర్వాతనే మిగతావన్నీ చెప్పుకోగలగాలి. చెప్పుకుంటే పూర్ణత్వం సంభవిస్తుంది. ఎందుకయ్యా? ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ పరమాత్మ అని అన్నాము అంటే, ఓ శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో తెలుసు కదా అండి. చేతిలో పిల్లలు పెట్టుకొని, తల మీద నెమలిక పెట్టుకొని కదా కనిపిస్తూ ఉంటాడండి. ఓకే ఓకే, కానీ ఇక్కడ ఓం అన్నప్పుడు ఆయన కూడా ఎక్కడి నుంచి వచ్చాడో అది అండి మూలం. ఓం సృష్టికి పూర్వం ఏదైతే ఉందో అది ఓం. దాన్ని అమాత్ర ఓం, నిశ్శబ్ద బ్రహ్మము, శబ్దరహితమైన స్థితి. అంతేకాదు, దాంట్లో కదలిక ఏర్పడితే శబ్దం బయటకు వచ్చింది. ఆ శబ్దమే ఈ సృష్టి యావత్తు. శబ్దానికి ఆధారం నిశ్శబ్దం అండి. ట్రైన్ వేగంగా వెళుతుంది అంటే పట్టాలు కొంచెం కూడా కదలక లేదు, షేక్ కావట్లేదు. పట్టాలు షేక్ అయితే ట్రైన్ పడిపోతుంది. పట్టాలు కదలకుండా స్థిరంగా ఉన్నాయి అంటే ట్రైన్ వేగంగా వెళ్తుంది. రోడ్డు స్థిరంగా ఉందండి, వాహనాలు వేగంగా వెళ్తాయి. రోడ్డు కదిలితే రోడ్డు బరువు దిగబడిపోతుంది అండి. అక్కడక్కడ పొలాల్లో రోడ్లు ఉంటాయి చూడండి, బరువుతో లారీలు ఏమైనా వచ్చాయంటే రోడ్డుకు కుంగిపోతూ ఉంటుంది కదా, వేగంగా వెళ్ళలేవు. గుంటలు గుంటలుగా ఉన్న రోడ్లలో వాహనాలు స్పీడ్గా వెళ్ళలేవు కదా, కదులుతాయండి ఎక్కడ వాహనాలు. అలాగే ఇక్కడ ఏమయ్యా, రోడ్డు మీద ఎవరికి దృష్టి ఉండదు, కదిలే వాహనాల మీదనే ఉంటుంది. పట్టాల మీద దృష్టి ఉండదు, రైలు మీదనే ఉంటుంది కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే, నిశ్శబ్ద స్వరూపమైన పరమాత్మ ఉన్నాడు కానీ కాబట్టి శబ్దాలు అన్నీ వ్యక్తమవుతున్నాయి. బోర్డు మీద రాస్తూ ఉన్నారు, ఆ అక్షరాలనే చూస్తాడు, బోర్డు అక్కడ ఉన్నదని దృష్టి ఎవరికి ఉండదు. పేపర్ మీద అక్షరాలు చదువుతాం, పేపర్ను చూడం. పేపర్ లేదంటే అక్షరాలే ఉండవు. బోర్డు లేకపోతే అక్కడ అక్షరాలు రాయడం లేదు, నిలబడడం లేదు కదా. అలాగే కనిపించేటువంటి యావత్ సృష్టిని శబ్ద బ్రహ్మము అని అన్నారు. ఈ శబ్ద బ్రహ్మం ఎక్కడి నుండి అయితే వ్యక్తమై దేంట్లో నిలబడి మళ్ళీ ఎందులో కలిసిపోతుందో దాన్నే నిశ్శబ్ద బ్రహ్మము అన్నారు. అదే అమాత్ర ఓం, కదలికలు లేనటువంటిది, పరిమితులు లేనటువంటిది, అపరిమితమైనటువంటిది అని. సో ఆయనలో నుండి మొదట శబ్దం వచ్చింది ఓం. ఇది 3 మాత్రలతో కూడి ఉంది. మాత్ర అంటే పరిమితమైనది అని. దాంట్లో ఏమంటాయా? ఆ ఊ ఉమ్, ఈ 3 మాత్రలు అండి అన్నారు. ఆ ప్రారంభం, ఉమ్ చివరిది, మధ్యలో ఊ, 3 మాత్రలు అండి. సృష్టి స్థితి లయాలండి. ఈ 3 మాత్రలు పరిమితమైనది. ఆ ఊ కాదు, ఉమ్ కాదు, ఆ కాదు. సృష్టి స్థితిగా కోర్స్ మారిపోవచ్చు. సృష్టి స్థితి రెండు ఒకటే అని అన్నాం, స్థితి లయం రెండు ఒకటే అని అన్నాం కదా. ఒకడొకడొకడు వేరుగా చెప్తూ ఉన్నాం కదా. అయితే ఈ మూడింట్లో మార్పులు ఉన్నాయి, ఆ మూలమైన దాంట్లో మార్పు లేదు.
దానికి అమాత్ర ఓం, నిశ్శబ్ద పరబ్రహ్మం. రెండింటినీ కలిపి ఓం అన్న. ఏమయ్యా ఈ శబ్దానికి వేరే పేరు పెట్టచ్చు కదా? నో. మరి ఆ నిశ్శబ్దానికి ఆయన వేరే పేరు పెట్టచ్చు కదా? కాదు. ఓం అంటే ఆయనే. ఓహో, ఓం అంటే ఆయన, మిగతా అంతా ఆయన కాదుగా. మొదట ఆయన నుండి వ్యక్తమైంది ఓం అనేటువంటి అక్షరం. అందుకే ఓం అని పిలిస్తే తొందరగా పలుకుతాడండి. రైల్వే స్టేషన్లో రైలు నిలబడిందండి. చాయ్ 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 అంటూ వెళ్తున్నాడు ఒకడు. ఏ చాయ్ రా అంటే వచ్చేస్తాడు వాడు. వాడి పేరు ఛాయా? కాదు. ఎవరి నోటి నుండి ఛాయ్ అని వ్యక్తం అవుతుందో అదే పేరుతో పిలిస్తే కూడా వచ్చేస్తాడు తొందరగా కదా. అలాగే ఇక్కడ శబ్దబ్రహ్మమైనటువంటి పరమాత్మ ఎవరి నుండి అయితే వ్యక్తమవుతుందో ఓం అని పిలిస్తే ఆయన పలుకుతాడండి. నిజంగా ఓంకారం గురించి బాగా తెలిసి ఓంకారాన్ని ఉచ్చరించగలిగేటట్లయితే బ్రహ్మస్థితి లభిస్తుంది. అది గుర్తించాల్సింది. బ్రహ్మత్వ స్థితి ఓం. చూడండి, నిండా గాలి పీల్చి ఓ ఓంకారం ప్రారంభించి అలా కొనసాగుతూ చివరిగా ఎండ్ అయిన తర్వాత కొద్దిసేపు, కొన్ని సెకండ్లు లోపల కదలిక లేకుండా ఆపుకున్నాం అనుకోండి, ఏ శబ్దము లేదని గుర్తిస్తున్నాం అనుకోండి, ఆ గుర్తించేదే నిశ్శబ్ద పరబ్రహ్మం. మరి నాకు కదని తెలిసేది ఆ నేను అనేది ఆయన. మళ్ళీ కదిలింది అంటే మొదటి శబ్దం వస్తుంది లోపల నుండి. ఆ శబ్దం రెండు రకాలుగా, ఒకటి నామం, రెండు రూపం. అది వ్యక్తమైందా అనేకం కదా. అలాగే ఇక్కడ ఏంటి అంటే ఓం ఎక్కడి నుండి ప్రారంభం అవుతుందో, ఓం ఆగిపోయిన తర్వాత ఏం మిగిలి ఉందో అది నిశ్శబ్ద పరబ్రహ్మం. అదే అసలైన నేను. శబ్దస్వరూప ఓంలో సృష్టి స్థితి లయాలని కలిపేసి ఓం ఆగిపోయిన తర్వాత నిశ్చలత ఏదైతే ఉందో దాంట్లో సమయాన్ని నువ్వు పెంచగలుగుతూ ఉంటే ఆత్మ తాదాత్మ్యం పెరుగుతూ ఉంది, ఆత్మ స్థితి పెరుగుతూ ఉంటుంది. తర్వాత రాను నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఏం చేస్తున్నప్పటికీ కూడా లోపల కదలికను ఆపావు, నువ్వు పరమాత్మవే. ఆ పరమాత్మ అయిన నేను నుండే కదిలేటువంటి సృష్టి స్థితి లయ స్వరూపమైన ప్రపంచం అంతా వ్యక్తమైంది, నిలబడుతుంది, చివరికి దాంట్లోనే కలిసిపోతుంది. దీని గురించి బోధించబడింది ఇక్కడ అంతా. పరమాత్మ నుండి సృష్టి ఎలాగ వచ్చింది, ఇది ఎట్లా నడుస్తుంది, మళ్ళీ పరమాత్మను చేరుకునేది ఎలా, చేరుకున్న తర్వాత కలిగే అనుభవం ఏంటి, అన్ని విషయాలు కూలంకషంగా భగవద్గీతలో స్పష్టంగా బోధించబడ్డాయి. ఓకే అండు. ఏమయ్యా, గీతను బోధించింది శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఆయన నేను మొట్టమొదట నమస్కరించుకుంటూ భగవద్గీతను మొదలు పెడుతున్నా. శ్రీమద్ భగవద్గీత భగవంతుడి నుంచి వ్యక్తమైనటువంటిది, భగవంతుడి చేత బోధించబడినటువంటిది భగవద్గీత అధ్యయనం చేయబోతున్నానండి. అథ ఇప్పుడు ప్రథమ అధ్యాయ. అథ ఇప్పుడు, ఎప్పుడండి? ఏమండి చాలా రోజులైంది కదా మీరు మొదలుపెట్టి. అవునవునులే, అసలే మొదలుపెట్టి చాలా ఏళ్ళు కూడా అయింది. అథ ఇప్పుడు అంటే అధ్యయనం చేయబోయేది వేదాంతం. వేదాంతాన్ని అధ్యయనం చేయాలంటే మొట్టమొదటి ముందు అర్హత ఉండాలి. పూర్వం అయితే గురుకులాలలో వెళ్ళినటువంటి వాళ్ళకి ఉపనయనం చేసి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి వేదం మొదలుపెట్టేవాడు. ఆ మొదలుపెట్టి చెప్తూనే వేదాంతం కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి అనేకం బోధించేవాడు. సంధ్యావందనం నేర్పించి గాయత్రి ఉపాసన చేయవయ్యా అని అన్నారు అంటే అక్కడి నుంచి ఓం నమ శివాయతో మొదలుపెట్టేవాడు. ఏం చెప్పేవారండి?
అయ్యా ఇవన్నీ కానీ తెలిస్తే అవి తెలుస్తాయండి. ఏమేమిటి? ఇగో పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు ఇవన్నీ కానీ అధ్యయనం చేసి ఉండుంటే వేదాంత అధ్యయనానికి అర్హత వస్తుంది. అదిగో అవన్నీ కలిపారు ఇక్కడ. ఏమిటి అంటే వేదాంగాలను కూడా కలిపేశారండి దాంట్లో. శిక్ష, వ్యాకరణం, మొట్టమొదటి ఈ రెండిట్లో శిక్ష, కల్పం, వ్యాకరణం మొదటివి ఈ మూడు. తర్వాత జ్యోతిష్యం, నక్షత్రాల గురించి బోధించేటువంటిది. తర్వాత పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. వాటినే కలిపి ఏంటంటే కర్మకాండ, చివరిగా ఉపనిషత్తు. శిక్ష, కల్పం, వ్యాకరణం, జ్యోతిష్యం, యోగం, ఉపనిషత్తు అంగాలండి అన్నా. ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరికి వచ్చేటప్పటికి ఉత్తర మీమాంస దర్శనాల్లో ఏదైతే చెప్పబడిందో ఉపనిషత్తు ఉంటుందండి. ఈ ఉపనిషత్తు దగ్గరకు వచ్చి దీన్ని వేదాంతము అని కూడా అన్నారు. వేదంలో చివరి భాగంలో ఉన్నటువంటిది. అంతేకాదు వేదం అంటే జ్ఞానం అండి. విత్ అనే ధాతువు నుండి తెలియపరచబడిందండి. జ్ఞానములో చివరిది అండి. ఏంటంటే వీటికన్నిటికీ ఆధారంగా ఏదైతే ఉందో దాని గురించి బోధించేటువంటిదండి. కానీ మేము అట్లా అర్థం చేసుకోగలగాలి చివరిదని. ఓకే, ఇప్పుడు చూడు, ప్రపంచంలో స్థూలమైన పంచభూతాలను గురించి అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఏ శాస్త్రమైనా స్థూలమైన ప్రపంచంలో ఉన్నటువంటి పంచభూతాలలో ఉన్నటువంటి విషయాల గురించి అధ్యయనం చేస్తూ ఉంటాం. దాని కొంచెం లోపలికి వెళితే పంచ తన్మాత్రల గురించి అధ్యయనం జరుగుతుంది. సూక్ష్మమైన విషయాలు. భూమి అంటే స్థూలంగా కనిపిస్తుంది కదా అనుకుంటాం, కానీ భూమి అంటే లోపల ఏంటంటే వాసన అండి. సూక్ష్మమైన పంచభూతం, దాని పంచ తన్మాత్ర అన్నారు. దానిలోకి వెళ్ళేటప్పటికి ఇదిగో ఈ స్థూలమైన పంచభూతాలతో స్థూల శరీరం ఏర్పడింది. ఆ సూక్ష్మమైన పంచతన్మాత్రలతో సూక్ష్మదేహం ఏర్పడింది. ఈ సూక్ష్మదేహంలో పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, తర్వాత మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 19 ఉన్నాయండి కదా. స్థూలంగా పంచభూతాలతో కూడా కలిపితే 24 తత్వాలండి అని కూడా అన్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయ్యా అంటే ఈ సూక్ష్మ శరీరంలో స్థూల శరీరంగా వ్యక్తమయ్యేటువంటి కారణ శరీరం నుండి వచ్చాయండి. కారణ శరీరం ఏముంది అంటే ఒక త్రిగుణాలండి. మాయా, త్రిగుణాత్మకమైన మాయ నుండి పంచ తన్మాత్రలు వస్తే తన్మాత్రల నుండి సూక్ష్మ శరీరం, ఆ తన్మాత్రలు పంచీకరణం చెంది స్థూలమైన పంచభూతాలు అయితే పంచభూతాల నుండి సర్వ నామరూపాలు వ్యక్తమయ్యాయండి. ఓకే, అయిపోయింది కదా. ఆ గుణాలను గురించి కూడా అధ్యయనం చేసి గుణాలను అధిగమిస్తే అక్కడ నేను అనేది బయటపడుతుందండి. స్థూలమైన దేహం బయటకు కనిపిస్తుంది, దీనిలో సూక్ష్మ శరీరం ఉంది. దాన్ని అధ్యయనం చేయగలిగితే దాన్ని దాటితే లోపల కారణ శరీరం ఉంది. కారణ శరీరానికి వెనకల నేను అనేవాడు ఉన్నాడు. ఈ నేనే ఆయన. వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మొదట అయ్యా ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు వేదాంతం దగ్గరికి, ఉపనిషత్తుల సారాంశం అండి వేదాంతం, భగవద్గీత. ఎక్కడికి వచ్చావు? అవన్నీ తెలుసా? అర్థమయ్యాయా? ఇప్పుడు వేదాంతం అర్థమవుతుంది. దానికే అవన్నీ మేమే చదవలేదండి, నేరుగా ఇక్కడికి వచ్చామండి. దానికి ఇవి అర్థం కావాలి అంటే కొంచెమైనా ప్రకరణ గ్రంథాలు అధ్యయనం చేయండి అండి. తత్వబోధ, ఆత్మబోధ, వివేక చూడమని చెప్పిన తర్వాత జనరల్గా భగవద్గీత చెప్తారు. దీంట్లో ఉన్న టెక్నికల్ వర్డ్స్ అన్నీ అక్కడ ఉన్నాయండి.
సరే సరే మేము అవన్నీ చదవలేదు కదా అండి, ఇక్కడికి వచ్చేసాం నేరుగా. సరే, నెమ్మదిగా అవన్నీ కూడా ఇక్కడి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. అథ ఇప్పుడు వేదాంతంలోకి వస్తూ ఉన్నాం కదా, భగవద్గీతలోకి వచ్చామండి. ప్రథమ అధ్యాయ, మొదటి అధ్యాయం అండి. ప్రథమ, ప్రథమ, ప్రథ అనే ధాతువు నుండి ప్రథమ, వికసించేటువంటిది అని. ప్రథమ అంటే మొదటి అనే కాదు, వికసించేటువంటిది, అధ్యయనం చేయబడాలి. వికసించే విధానాన్ని అధ్యయనం చేయబడాలి కదా. జనరల్గా కేవలం బాహ్యమైనటువంటి విద్యనే నేర్చుకుంటూ ఉన్నటువంటి వాడికి ఏమొస్తుందండి, పుస్తకాల్లో ఉన్నటువంటి మ్యాటర్ని చక్కగా సేకరించి తలలో దాచుకొని ఆయన వినియోగించుకుంటూ ఉంటాడు అంతవరకే. కానీ వ్యక్తి తలకు వెనకల ఏముంది ప్రపంచం అనేది అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు లేవు భౌతిక విజ్ఞానం చేత. కానీ ఇదిగో ఇక్కడ ఉపనయనం చేసుకొని గాయత్రి మంత్ర ఉచ్చారణ చేస్తూ ఉన్నావా, మనసు బుద్ధికి వెనకల ఉన్న సంస్కారాలు కరుగుతూ వస్తాయి, దృష్టి అంతర్ముఖం అవుతుంది, అప్పుడు విశాలం అవుతుంది, లోతైన విషయాల్ని గ్రహించే శక్తి వస్తుంది. అదే ప్రథమ. దృష్టి వికసించే విధానాన్ని అధ్యయనం చేయడం. లోతైన దృష్టి, సూక్ష్మమైన దృష్టి, అంతర్దృష్టి పెంపొందింప చేసుకోగలగాలి. నీ వేదాంతం కావాలి అని అనుకుంటే. ఓకే, సరేలే అండి. నెక్స్ట్ పేర్లోకి వెళ్దాం. అర్జున విషాద యోగ. ఏమండి, శుభమాని మొదలుపెట్టే భగవద్గీతలో విషాదం గురించి అధ్యయనం చేయడం ఏంటండి? అర్జున విషాద యోగ. ఈ అధ్యాయం అంతా మొత్తం వెతికిన సగం శ్లోకం మాత్రమే కృష్ణుడు మాట్లాడాడు, మిగతా మొత్తం ఈయనే అర్జునుడిది. ఆ మొదటి శ్లోకం ఏమో ధృతరాష్ట్రుడిది, తర్వాత కొన్ని శ్లోకాలు సంజయుడివి, మిగతా అంతా అర్జునుడిదే. ఏడుపే. దీని గురించి మనం అధ్యయనం చేయాల్సిన అవసరం వచ్చిందండి. అందులోనే ఉంది అర్హత. ఏమిటండి, బాగా ఈ పేరుని విడదీసి చూస్తే ఏముందండి, అర్జున అంటే ఆర్జయతి ఇది అర్జున, ఆర్జించడము, చేసేవాడు. అందరూ చేసేది ఇదే పని కదండి, భౌతిక సంపదలు కాదు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని. సరే, అది కూడా పక్కన పెడితే జ్ఞానార్జన చేసేవాడు అర్జునుడు. విద్యను అధ్యయనం చేసేవాడు అర్జునుడు. మీ పిల్లలు ఏం చేస్తున్నారండి? చదువుకుంటున్నారండి. ఏం చేస్తున్నారండి? చదువుకుంటున్నారండి కదా. కానీ పూర్వం మన వాళ్ళు అలాగానే వాళ్ళు కాదు. మీ పిల్లలు ఏం చేస్తున్నారండి? విద్యాభ్యాసం చేస్తున్నారండి. గురుకులానికి వెళ్ళి విద్య నేర్చుకొని అభ్యసిస్తూ ఉన్నారు, దాన్ని అనుసరిస్తున్నారు. అందుకే ఇక్కడ అర్జున అంటే విద్య నేర్చుకునేవాడు, నేర్చుకొని ఆచరించేవాడు. సరే, అనేక రకాల విద్యలు ఉన్నాయి. ఇదిగో నువ్వు నిజంగా జ్ఞానాన్ని నేర్చుకుంటున్నావు, విద్య నేర్చుకుంటున్నావు అంటే చిహ్నం ఒకటే, విషాద యోగ. దుఃఖాలలో పడిపోవడం కాదు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళే బాగా సంపాదిస్తున్నారు. అందులో అని కాదు, విద్య బాగా చదువుకొని చాతకాని వాడిగా జాబ్ కోసం ఎదురు చూసి పనికి రాకుండా పోయేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవునా? బాగా చదువుకున్నారండి, సోమరిపోతు అయిపోయాడండి. అదే ఏదో 4, 5 చదువుకున్నా 10 వరకు చదువుకున్నవాడు సంపాదనలో పడిపోయి హాయిగా జీవించేస్తున్నాడు. కానీ బాగా ఎక్కువగా చదువైంది, జాబ్ రాలేదు అనుకోండి, అనేక రకాలుగా వెతలు పడుతూ ఉన్నటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు కదా. కానీ ఇక్కడ ఏంటంటే, నీకు విద్యాభ్యాసం చేసావు అంటే దుఃఖాలను దాటేయాలి.
దానికే చెప్పి విష అద యోగం. విషాదం అంటే ఏడుపు అని కాదు. విషతుల్యమైన దుఃఖాలని మింగేసేవాడు, తినేసేవాడు. విషాద యోగం జ్ఞాన అర్జన ద్వారాగా దుఃఖాలని అధిగమించి సుఖములో నిలబడడం యోగం. ఆత్మస్థితిని చూపించేది యోగం. జీవుడు దైవుడు ఏకం కావడం. ఉపాధులు ఆత్మతో కలవడం. మనస్సు శరీరం వెంట కాకుండా ఆత్మ వెంట నడవడం యోగం. నువ్వు ఈ విద్యను నేర్చుకొని అనుసరిస్తే దుఃఖాలని అధిగమించి సుఖంలో నిలబడతావయ్యా. ఇది అర్జున విషాద యోగము అంటే. ఓకే దెన్ శుభమా అని మొదలు పెడితే గుడ్డివాడు ధృతరాష్ట్రుడు కనిపిస్తున్నాడు. ఏమయ్యా అంటే ప్రపంచంలో అందరూ అట్లాగే ఉన్నారులే అండి. ఇదేంటి అలా అంటారు? కళ్ళున్నాయి కానీ నువ్వెవరో నీకు తెలియదు. కళ్ళున్నాయి కానీ అందరిలో ఎవడున్నాడో నీకు తెలియదు. కళ్ళున్నాయి కానీ నిజం ఏంటో తెలియదు. అందుకే ధృతరాష్ట్రుడు అని అన్నారు ఇక్కడ. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ఏమని? ఎందుకయ్యా అంటే వాడికి బాహ్యంగానే కాదు, అంతర్నేత్రం కూడా మూసుకుపోయింది. అందుకే వాడు ఏమంటున్నాడు అంటే పూర్తి అహంకార మమకారాల్లో నిండిపోయి ఉన్నవాడిని ధృతరాష్ట్రుడు. రాష్ట్రాన్ని గట్టిగా పట్టుకోండేవాడు అని. అవునా? పదవుల్ని గట్టిగా పట్టుకొని ఉండేవాడు. అవి లేకపోతే బతకలేను అనుకునేవాడు. కనిపిస్తున్నారు లేదా? ఎవరు పదవుల కోసమే రాజకీయాల్లోకి వస్తారో కదా, వాళ్ళకి పదవి వచ్చిందంటే ఏం చేస్తారు, ఏం చేశారు, ఏం చేయాలి అనుకుంటున్నారు, ఇప్పుడు ఏమైపోతూ ఉన్నారు చూడండి. లోకానికి సేవ చేయాలి అని పదవిలోకి వచ్చినటువంటి వాడి జీవితం, అవునా, అధికారాలను అనుభవించాలి అనే పదవుల్లోకి వచ్చినటువంటి వాడి జీవితం ఏ విధంగా ఉంటుంది? ధృతరాష్ట్రుడు అలాంటి వాడే. వీడు సచ్చేదాకా పదవులు వదలలే కదా. దానికే వాడు పదవులు వదలకపోతే ఏం చేశారు? పదవులు ఉన్న వాళ్ళు వరుసగా తెక్కొట్టుకుంటూ వచ్చారు. అవునా? 100 మంది కొడుకుల్ని చంపేశారు అక్కడ. అయినా వీడికి వదలలే. ఇంకా అక్కడ కూర్చోబెట్టారు. భీముడిని సేవ చేయపో అంటే ఆ భీముడు తిట్టి 35 ఏళ్ళు తిట్టాడు తెలుసా. చక్కగా సేవ చేసేవాడు, ఫుడ్ పెట్టేవాడు, ఆడ కూర్చోబెట్టి ఊరికే తిట్టేవాడు. ఈ ధృతరాష్ట్రుడిని వాడు చేసినటువంటి వాళ్ళ పిల్లలు చేసినటువంటి పాపాలన్నీ 30 ఏళ్ళు తిడితే ఆ తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు ఆశ్రమానికి. 5 ఏళ్ళు చివరికి ఆశ్రమంలో ఉన్నాడు. ఆశ్రమం తగలబడి దాంట్లోనే మసైపోయాడు. అధికారాల మీద పిచ్చి ఉంది అంటే ధృతరాష్ట్రులాగా సస్తారండి, వంశం కూడా పోయి అని. కానీ దైవం మీద ఆసక్తి ఉంది అన్నా, లేదా లోకానికి సేవ చేయాలి అని అనుకున్నా ధర్మబద్ధంగా నడుచుకుంటాడు. తను చేసే పని తన బంధాల నుండి బయటపడేసేటట్లుగా చూసుకుంటాడు, జాగ్రత్త పడతాడు కదా. అలాగా అయితే ఈ ధృతరాష్ట్రుడు ఏమన్నాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యోత్సవ మామకా పాండవాశ్రీ కిమకుర్వత సంజయుడు వచ్చాడు. పూర్వపరాలు ఏంటి రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంజయుడు ఎదురుగా వస్తే అన్నాడు, అయ్యా ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలోకి యుద్ధం చేయాలి అని వెళ్ళిన నా పిల్లలు పాండరాజు పిల్లలు, అంటే మా పిల్లలు అని అనలేదు అక్కడ, నా పిల్లలు పాండరాజు పిల్లలు ఏం చేశారయ్యా? యుద్ధక్షేత్రానికి వెళ్ళి ఏం చేస్తారు? టైంపాస్ కోసం క్రికెట్ బ్యాట్ తీసుకెళ్ళారండి, క్రికెట్ ఆడుకున్నారండి, లేదా కబడ్డీ ఆడుకున్నారండి. ఏం చేశారు యుద్ధం కోసం వెళ్ళిన వాళ్ళు? రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం.
హరి ఓం అమ్మ. హరి ఓం.